సభలో ఉన్నాము. మనతో పాటు మినిస్టర్ సుభాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, మొదటిసారి ఎమ్మెల్యే, మొదటిసారి ఎంపీ, మహానాడు సభ ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎందుకంటే 43 సంవత్సరాల చరిత్ర గల పార్టీ. అది ఏదో వైఎస్ఆర్ పార్టీలా సింపతి గ్రౌండ్స్ మీద వచ్చిన పార్టీ కాదు. దీనికి ఒక బేస్మెంట్ ఉంది, పునాదులు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏదేమన్నా సరే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారు, నాకు ఎంత వయసు వచ్చినా నేను నిరంతరం ఇంకా తెలుసుకోవాలనే ప్రతి విషయాన్ని తెలుసుకుంటా ముందుకు సాగుతాను. మీరు ప్రతి విషయాన్ని తెలుసుకోండి. మనకన్నీ వచ్చు అనుకుంటే జగన్లా తయారైపోతాం. మనకి ఏమీ రాదనుకునే ప్రయాణం చేయాలని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఇది తెలుగు దళం పండగ వాతావరణం ఏదైతే సంక్రాంతి 3 రోజులు జరుగుతుందో అలాగే తెలుగు తమ్ముళ్ళు అందరూ కూడా నాయకులు అందరూ మమేకమై ఓ చోటకి చేరి ఒక ఉత్సవంలాగా జరుపుకునే దానికి ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా, ప్రతి తెలుగు తమ్ముడు కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ప్రజలు ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని జగన్ బతిమాలతే వేసి ఎంత తప్పు చేశారో గుర్తించి వెంటనే అతనికి తగు రీతిలో 11 సీట్లు ఇచ్చి 11 సీట్లకు పరిమితం చేసి ఇక్కడ 94 స్ట్రైక్ రేట్తో మరి తెలుగుదేశాన్ని గెలిపించిన తర్వాత కేడర్ అంతా ఉత్సాహంతో ఉన్నారు. ఇదే ఎన్డీఏ కూటమి అందరూ కలిసిమెలిసి ఏ విషయం ఉన్నా సరే సరైన కోఆర్డినేషన్తో వెళ్తూ ఉంది. ఇదే ఎన్డీఏ కూటమి చిరకాలం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిష్ట వేస్తారు. మహానాడు సభలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ముఖ్యంగా కార్యకర్తలకి గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూసాం. తోట చంద్రయ్య ఆయన్ని మరి పీకు కోసి చంపేయడం, జై వైఎస్ఆర్ అని చెప్పి అనటంతో, జై జగన్ అనమంటంతో ఆయన అనకుండా జై చంద్రబాబు అంటంతో, జై తెలుగుదేశం అంటంతో ఆయన పీకు కోసి చంపేయడం కానీ, వాళ్ళందరినీ నివాళులు అర్పించడంతో పాటు తోట చంద్రయ్య కొడుకు కూడా ఉద్యోగం, పర్మనెంట్ ఉద్యోగం అనేది కేటాయించడం, అలాగే ఈ పార్టీ ఉన్నతి కోసం ఈ పార్టీ ఏదైతే నిర్ణయాలు తీసుకుని ప్రజల మధ్య ప్రజలతో మమేకమయ్యి చిరస్థాయిగా ఈ పార్టీ కొనసాగడానికి ఏ అయితే నిర్ణయాలు తీసుకోవాలో అన్నీ ఒక 1 by 1 అన్నీ తీసుకుంటూ అదే లోకేష్ గారు కూడా 6 సూత్రాలు కూడా చెప్పడం జరిగింది. ఏదేమన్నప్పటికీ ఈ పార్టీ ప్రజల్లోంచి పుట్టుకుని వచ్చిన పార్టీ సింపతి గ్రౌండ్స్ మీద వచ్చింది కాదు. దీని బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రతి కార్యకర్త ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చాలా కట్టుదిట్టంగా, చాలా ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి. ప్రతి కార్యకర్త అంతే క్రమశిక్షణతో మసులుకుంటూ ఉంటారు. ఈసారి లోకేష్ మార్క్ ఎక్కువ కనిపిస్తుంది. నాయకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు వచ్చిన తర్వాత పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఆయన చేసిన యువగళం కానీ, అలాగే ముఖ్యంగా ఈ సభ్యత్వాల నమోదు ఆయన ఓవర్టేక్ చేసుకున్న తర్వాత సభ్యత్వాలు 1 కోటి దాటడం. అదేవిధంగా మొన్న అమరావతి ఏదైతే మోడీ గారు వచ్చారో, మోడీ గారు వచ్చినప్పుడు కూడా ఉత్సాహంగా కేడర్ని ఇన్వాల్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత లక్షల మంది రావటం. ఈరోజు మళ్ళీ అదే ఉత్సాహం చూడటం. సుమారు 15 మందికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మంత్రి కూడా మేము మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసింది మరి లోకేష్ గారు. ఆ లోకేష్ గారి టీంలాగే బతుకుతాం, లోకేష్ గారు వెంటే ఉంటాం, ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం. లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతుంది. దాన్ని దమ్ముంటే సవాల్ ఇస్తున్నారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, నేను విజయవాడలోనే ఉంటానని మీరేమంటారు? ఆయన చెయ్యని ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో దాని మెయిన్ ఎజెండా లాక్కో, సంపాదించు, లేకపోతే అక్రమ బెదిరించు అనే నినాదంతోనే వెళ్ళాయి. ఒక్క స్కామే కాదు, విద్యుత్ స్కామే కాదు, లిక్కర్ స్కామే కాదు, అన్ని స్కాముల్లో చెయ్యి తిరిగిన వ్యక్తులుగా నమోదు కాబడ్డారు. కాబట్టే ఈరోజు 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఆయన సవాల్ చేయక్కర్లేదు, అన్నీ నిరూపణ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దు, అవినీతి చేసిన వాళ్ళని వదలవద్దని. ఈ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య ఎజెండా దోచుకో అనే నినాదంతోనే 5 సంవత్సరాలు వాళ్ళు పనిచేశారు. కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యారు. చివరిగా మహానాడు సభకు వచ్చే కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఇది ఒక పండగ వాతావరణం. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన పరిస్థితి మా అందరి మీద ఉంది. కార్యకర్తలు ఈరోజు కష్టం మీదే మీ అందరం విజయాన్ని సాధించాం. గత 5 ఏళ్ల రాక్షస పాలనలో చాలా బాధలు అనుభవించారు. అదేవిధంగా ఊచకోతకు గురయ్యారు.
కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నాయకులుగా, మంత్రిగా, ఎమ్మెల్యేలుగా మా అందరి మీద ఉంది. కాబట్టి వాళ్ళని మా గుండెలో పెట్టుకుని చూసుకుంటామనే నినాదంతోనే మేము ముందుకు వెళ్తాం. కెమెరామెన్ శ్రీనుతో అథా మొహమ్మద్, కడప. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.